వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. నేను మానస. ఈ రోజు మనం ఒక బ్యూటిఫుల్ వెంచర్ ని బెంగళూరు హైవేలో చూడబోతున్నాం. సో అందుకనే మనం ఈ రోజు బెంగళూరు హైవే ఎగ్జిట్ నెంబర్ 16 ఓఆర్ఆర్ ఎగ్జిట్ 16 నుంచి మనం ట్రావెల్ చేయబోతున్నాము. అండ్ అటువైపు మనం చూసుకుంటే గచ్చిబౌలి అండ్ అలాగే హైటెక్ సిటీకి అక్కడ నుంచి మనం చేరుకోవచ్చు. సో గచ్చిబౌలి హైటెక్ సిటీ అటువైపు ఉన్న వాళ్ళు కూడా ఈ ఓఆర్ఆర్ ఎగ్జిట్ గుండా ఓఆర్ఆర్ త్రూ ట్రావెల్ చేస్తూ ఈజీగా మనం చూడబోయేటువంటి ఇవాల్టి వెంచర్కి వెళ్ళిపోవచ్చు. అండ్ అటువైపు మనం చూసుకున్నట్లయితే వన్స్ మనము శంషాబాద్ అంటే అవతల సైడ్ చూసుకుంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకోవచ్చు అనమాట. సో మనం ఈరోజు చూడబోయేటువంటి లేటెస్ట్ వెంచర్ బెంగళూరు హైవేలో ఉంది. సో ముంబై హైవే మీదుగా ట్రావెల్ చేసుకుంటూ ఆన్ ద వేలో ఉన్నటువంటి అప్డేట్స్ కూడా చూసుకుంటూ మనం వెళ్ళిపోదాం పదండి. ఎగ్జిట్ నెంబర్ 16 దగ్గర దిగేసి మనము బెంగళూరు హైవే మీదుగా ట్రావెల్ చేసుకుంటూ వచ్చాము కొంచెం దూరము. అండ్ ఇప్పుడు పాలమాకుల జంక్షన్ దగ్గరకు వచ్చేసాము. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, నా వెనకాల మీకు బోర్డు కనిపిస్తుంది అనుకుంటా. సో భగవత్ రామానుజ మార్గ్ అనేది సో ఈ లెఫ్ట్ కి వెళ్తుంది. సో ఇక్కడ చాలా చాలా ఫేమస్, అందరికీ తెలిసిందే, ముచ్చింతలు వస్తుంది ఇలా వెళ్ళినట్టయితే. సో ఇక్కడ మనకి 216 అడుగుల ఎత్తైనటువంటి సమతామూర్తి విగ్రహం ఉంటుంది. దాంతో పాటే అక్కడ మనకి 108 ఆలయాలు కూడా కనిపిస్తూ ఉంటాయి మన తెలుగు సంప్రదాయం ప్రకారము. సినజీయర్ స్వామి ఆశ్రమం కూడా ఉంటుంది. అండ్ దాని పక్కనే జిమ్స్ హాస్పిటల్ కూడా ఉంటుంది. సో ఇదంతా కూడా మనం చూసుకున్నట్లయితే మంచి ఆధ్యాత్మికమైనటువంటి స్పిరిచువల్ ప్లేస్ అని చెప్పొచ్చు. సో దాని పక్కనే స్వర్ణ భారతి ట్రస్ట్ కూడా ఉంటుంది. సో ఇలా చూసుకుంటే హాస్పిటల్ ఇంకా తర్వాత ఈ ఫేమస్ టెంపుల్ ఇదంతా ఉండేసరికి ఎక్కువగా పీపుల్ ఫ్లోటింగ్ కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం కొంచెం ముందుకెళ్తూ ఆన్ వేలో ఉన్న అప్డేట్స్ కూడా చూద్దాం. బెంగళూరు హైవే మీదుగా ట్రావెల్ చేసుకుంటూ కొంచెం ముందుకు మనం తిమ్మాపూర్ జంక్షన్ కి వచ్చేసాం అనమాట. ఇది తిమ్మాపూర్ జంక్షన్. అలాగే అటు వెళ్తే కనుక మనకి చేగూరు వస్తుంది, బోర్డు చూస్తున్నారు కదా. అండ్ అలాగే కన్హా శాంతివనం కూడా వస్తుంది అనమాట అటువైపే. ఇది ఏంటంటే ఫేమస్ యోగా సెంటర్. 1,00,000 మంది ఒకేసారి కూర్చొని మెడిటేషన్ చేసుకునే విధంగా అక్కడ ఏర్పాట్లు అనేది చేయడం జరిగింది అనమాట. ఒక మంచి స్పిరిచువల్ ప్లేస్ అని చెప్పొచ్చు. సో బెంగళూరు హైవే మీద ఉన్నటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ ఇది అని చెప్పొచ్చు అనమాట. అండ్ ఇంకొంచెం దూరం మనం ట్రావెల్ చేద్దాము, మన జర్నీని కంటిన్యూ చేద్దాము పదండి. తిమ్మాపూర్ జంక్షన్ నుంచి ట్రావెల్ చేసుకుంటూ వచ్చాము, కొత్తూరు చేరుకున్నాము. సో ముందుకు మనం చూడొచ్చు, ఈ కొత్తూరు ఏంటంటే చాలా చాలా ఫేమస్. ఇక్కడ ఎన్నో ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయి. అలాగే ఎప్పుడు కూడా ఫ్లోటింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మనము ఇక్కడ నుంచి కనుక అలా లెఫ్ట్ కి వెళ్తే కనుక బెంగళూరు హైవేలో వెళ్ళిపోవచ్చు. లేదు స్ట్రైట్ గా వెళ్తే కనుక మనకి షాద్ నగర్ టౌన్ వస్తుంది. సో మనం షాద్ నగర్ కే వెళ్ళబోతున్నాము. ఈ రోజు మనం చూడబోయేటువంటి కొత్త వెంచర్ షాద్ నగర్ సమీపంలో ఉంది. ఇలా బెంగళూరు హైవే మీదుగా లెఫ్ట్ గా మనం వెళ్తే కనుక మనకి మేకగూడ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ వస్తుంది. అలాగే నాట్కో కంపెనీ కూడా వస్తుంది. ఇంకా ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ కూడా అటువైపే ఉంటుంది. ఇంకా ఫేమస్ జేపీ దర్గా కూడా మనం అక్కడికి చేరుకోవచ్చు ఆ వేలో ట్రావెల్ చేస్తే కనుక. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఓవరాల్ గా చాలా మంది ఎంప్లాయీస్ ఈ కంపెనీస్ లలో వర్క్ చేస్తూ ఉంటారు. ఇంకా చుట్టుపక్కల కూడా చాలా కంపెనీస్, ఇలా ప్రైవేట్ కంపెనీస్ ఇలా చాలా ఉన్నాయి. సో వీటిలో ఎక్కువ మంది ఎంప్లాయ్మెంట్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు మనము మన జర్నీని కంటిన్యూ చేస్తూ షాద్ నగర్ కి వెళ్ళిపోదాము. సో షాద్ నగర్ కి దగ్గరలోనే మనం చూడబోయే వెంచర్ ఉంది. లెట్స్ గో.
షాద్ నగర్ కి వచ్చేసామండి. షాద్ నగర్ టౌన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, మీరు చూడొచ్చు. ఈ హైవే నుంచి రైట్ తీసుకున్నాం అనుకోండి, ఇటువైపు మనకి మనం ఇప్పుడు చూడబోయేటువంటి వెంచర్ వస్తుంది అనమాట. అదే ఎస్ఆర్ఆర్ ఫార్చ్యూన్ డెవలపర్స్ వాళ్ళ ఎస్ఆర్ఆర్ షాద్ నగర్ పారడైస్ కౌంటీ అనమాట. సో ఈ వెంచర్ మనకి వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంది ఇక్కడ నుంచి. అండ్ అలాగే మనం ఇప్పుడు కార్ లో వచ్చేసాము, సో రోడ్ వేస్ లో వచ్చాము కదా. అదే కాకుండా మనకి ఇక్కడికి రావాలి అని అంటే రైల్వే స్టేషన్ కూడా కూతవేటు దూరంలోనే ఉంది. సో త్రూ రైల్ కూడా ఇక్కడికి రావచ్చు అనమాట. ఇంకా లేట్ చేయకుండా మనం వెంచర్ లోపలికి వెళ్ళిపోదాము. అక్కడ ఏమేమి డెవలప్మెంట్స్ ఇస్తున్నారు ఏంటి అనేది వెళ్ళి చూసేద్దాం, పదండి. వెంచర్ లోపలికి అయితే వచ్చేసామండి. అదే మన ఎస్ఆర్ఆర్ ఫార్చ్యూన్ డెవలపర్స్ వాళ్ళ లేటెస్ట్ వెంచర్ ఎస్ఆర్ఆర్ షాద్ నగర్ పారడైస్ కౌంటీ. మీరు నా వెనకాల చూస్తున్నారు బోర్డు. సో ఇది టోటల్ మనకి 9 acres లో వస్తున్నటువంటి వెంచర్. 9 acres లో డెవలప్మెంట్స్ చేస్తున్నారు. హెచ్ఎండిఏ అండ్ రెరా అప్రూవల్స్ ఉన్నటువంటి వెంచర్ అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ రోడ్ వచ్చేసి ప్రపోజ్డ్ 100 feet రోడ్ అనమాట. నేను స్టార్టింగ్ లో మీకు చెప్పాను కన్హా శాంతివనం అక్కడ నుంచి వస్తుంది అని చెప్పేసి లెఫ్ట్ వెళ్తే. సో ఈ రోడ్డు కూడా మనం ఇలా వెళ్తే కన్హా శాంతివనంకి చేరుకోవచ్చు. సో ఇంకా లోపలికి వెళ్దాము, ఏమేమి డెవలప్మెంట్ చేస్తున్నారు ఏంటి అనేది చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం మాట్లాడుకుంటే ఇక్కడ నుంచి చూస్తున్నాను కదా, నేను నిలిచిన ప్లేస్లో మీకు ఆర్చ్ అనేది రాబోతుంది అనమాట. సో అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఇంకా డెవలప్మెంట్స్ అనేవి కూడా ఏమేమి జరుగుతున్నాయి అనేది లోపలికి వెళ్ళి చూద్దాం, పదండి. సో ఈ వెంచర్లో మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు నేను నిలిచిన రోడ్ వచ్చేసి 33 feet రోడ్. అలాగే ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి 30 feet రోడ్ వస్తున్నాయి. టోటల్గా సీసీ రోడ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇటువైపు చూస్తున్నారు కదా, ఈ గోడ ఇదంతా కూడా మనకి సోషల్ ఇన్ఫ్రా కోసం ఈ స్పేస్ అంతా కూడా వదిలేశారు అనమాట, ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు. ఓకే, ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాము. డెవలప్మెంట్స్ వర్క్ అయితే జరుగుతూ ఉంది. డెవలప్మెంట్స్లో భాగంగా చూసుకుంటే ఇక్కడ మీకు చూస్తున్నారు కదా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్స్ జరుగుతున్నాయి. అండ్ అలాగే ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ట్యాంక్ ఇది. అండ్ అలాగే నంబరింగ్ స్టోన్స్, ప్రతి ప్లాట్కి కూడా నంబరింగ్ స్టోన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ అలాగే అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చాలా మటుకు మనకి ఎలక్ట్రిసిటీ నార్మల్గా ఉంటుంది కదా, సో ఇక్కడ మాత్రం అండర్ గ్రౌండ్లో ఇస్తున్నారు ఎలక్ట్రిసిటీ. సో ప్రతి ప్లాట్కి కూడా వాటర్ సప్లై అనేది వస్తుంది, పైప్ లైన్ ఇండివిజువల్గా ఇస్తున్నారు, ఏ ప్లాట్కి ఆ ప్లాట్. అండ్ అలాగే ఈ ఏరియాలోని పైన మనకి ఫుట్ పాత్స్ అనేవి వస్తాయి విత్ కర్బింగ్ స్టోన్స్. సో ఫుట్ పాత్ కూడా డెవలప్మెంట్ చేయబోతున్నారు. అండ్ రోడ్కి ఇరువైపులా కూడా మనకి ఎవెన్యూ ప్లాంటేషన్ అనేది వస్తుంది. సో బ్యూటిఫుల్గా డెవలప్ చేయబోతున్నారు ఇవన్నీ కూడా. సో ఈ వెంచర్ చూస్తున్నారు కదా, 150 square yards నుంచి ఇందులో ప్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ హైయెస్ట్ వచ్చేసి 400 square yards వరకు ఉందన్నమాట. సో డిఫరెంట్ సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ అలాగే ఇది వచ్చేసి మనకి చూస్తున్నారు కదా, టోటల్ 100% వాస్తు ఉంది, క్లియర్ టైటిల్, సో స్పాట్ రిజిస్ట్రేషన్ అవైలబుల్. అండ్ అలాగే డెవలప్మెంట్స్లో ఇంకా మీరు మాకు కనిపిస్తుంది కదా వెనకాల చూడొచ్చు, టోటల్ ఇదంతా 9 acres అని చెప్పాను కదా, అంతా కూడా కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ జరుగుతోంది, మ్యాక్సిమం అయిపోయింది. ఇంకా అక్కడ చూడొచ్చు కొంచెం కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారు. ఇప్పుడు మనము పార్క్ ఏరియాలోకి వచ్చేసామండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది పార్క్ ఏరియా వన్స్ డెవలప్ అయిన తర్వాత. ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో చూస్తున్నారు కదా ఆ సర్కిల్ దగ్గర, అక్కడ వచ్చేసి వాటర్ పాండ్ అనేది వస్తుంది అనమాట. అండ్ తర్వాత ఈ సర్కిల్ చూస్తున్నారు కదా, ఇది సిట్అవుట్ ఏరియా, చిల్డ్రన్కి పెద్దవాళ్ళకి కూడా సిట్అవుట్ ఏరియా. చాలా బ్యూటిఫుల్గా ముందే ప్రీ ప్లాన్డ్గా ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారు. అండ్ ఇటు చూస్తున్నారు కదా, ఈ బిగ్ సర్కిల్ ఇదంతా వచ్చేసి చిల్డ్రన్ ప్లే ఏరియా. సో చిల్డ్రన్ ఆడుకోవడానికి ప్లే ఎక్విప్మెంట్స్ కూడా అక్కడ ఫ్యూచర్లో డెవలప్ చేయబోతున్నారు. అండ్ అలాగే ఇప్పుడు నేను ఇక్కడ నిల్చున్నాను కదా, ఇది చూస్తున్నాను కదా, ఇదంతా కూడా మనకి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే మంచిగా ల్యాండ్స్కేపింగ్ కూడా చేయబోతున్నారు. అండ్ మంచి లాన్ లాగా, సిట్అవుట్ ఏరియా లాగా చాలా బ్యూటిఫుల్గా డెవలప్ చేయబోతున్నారు అనమాట. అండ్ విత్ ఎవెన్యూ ప్లాంటేషన్ అనమాట, మంచిగా ప్లాంటేషన్ కూడా అంతా ఫ్యూచర్లో డెవలప్మెంట్ కాబోతోంది. సో వర్క్స్ అన్నీ కూడా చక్కగా కంప్లీట్ అవుతున్నాయి, అన్నీ కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఇంకా డెవలప్మెంట్స్లో భాగంగా ఇక్కడ వాటర్ ట్యాంక్ కూడా డెవలప్ చేయబోతున్నారు, కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. ఎందుకంటే ప్రతి ప్లాట్కి కూడా వాళ్ళు వాటర్ సప్లై ఇస్తున్నారు కదా, సో దానికోసం ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కూడా నిర్మాణం జరుగుతోంది. నా వెనకాల మీరు చూస్తున్నారు కదా, ఇదే ఎస్ఆర్ఆర్ వాళ్ళ సైట్ ఆఫీస్ అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, ఎస్ఆర్ఆర్ ఫార్చ్యూన్ డెవలపర్స్ వారిది. ఈ వెంచర్ 9 acres అని చెప్పాం కదా. సో ఫస్ట్ అక్కడ చూసాం కదా, అదొక ఎంట్రీ ఉంది. అలాగే ఇటువైపు
వెళ్తే ఈ రోడ్ గుండా ఇంకో ఎంట్రీ కూడా ఉంటుంది. టోటల్ 2 ఎంట్రీస్ అనమాట ఈ వెంచర్కి. సో ఈ వెంచర్ వచ్చేసి మనకి షాద్ నగర్ టౌన్ వస్తుంది అనమాట. అదొక ప్లస్ పాయింట్. అంటే మనం ఇప్పుడు కొనుక్కుంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు. పీపుల్ కూడా మనకి దగ్గరలోనే ఉంటున్నారు కాబట్టి. అండ్ అలాగే ఇటువైపు చూస్తున్నారు కదా ఆ బోర్డు, స్టార్టింగ్ లో మేము అటు నుంచి వచ్చామన్నమాట. సో ఆ ఏరియా అంతా కూడా వీళ్ళదే. సో ఇది SRR ఫార్చ్యూన్ డెవలపర్స్ వాళ్ళదే అనమాట. ఆ ఏరియా అంతా కూడా అక్కడ ఫ్యూచర్ లో విలాస్ డెవలప్ చేయబోతున్నారు. ఇవన్నీ వచ్చేసి ఓపెన్ ప్లాట్స్, అవి విలాస్ కాబోతున్నాయి. ఇంకా అవి స్టార్ట్ అవ్వలేదు, బట్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే ప్లాట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఇప్పుడు ఈ రోడ్ చూస్తున్నారు కదా మనం నిల్చుంది, ఈ రోడ్ వచ్చేసి 100 feet రోడ్ అండ్ అలాగే హైవేకి కనెక్ట్ అయ్యేటువంటి రోడ్ అనమాట. సో ఇది అలా హైవేకి కనెక్ట్ అవుతుంది. మనకు చూసుకున్నట్లయితే హైవే జస్ట్ 500 meters డిస్టెన్స్ లో మనం ఉన్నామండి. అక్కడ కనిపిస్తూ ఉన్నాయి కదా మనం వచ్చిపోయే వెహికల్స్ అన్ని కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అదే హైదరాబాద్ అండ్ బెంగళూరు నేషనల్ హైవే అనమాట. సో మీరు చూసుకోవచ్చు ఎంత దగ్గరలో మనం నేషనల్ హైవేకి ఉన్నాము. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉన్నామని మనకు కనిపిస్తూ ఉంది కదా. ఇంకోటి మేకగూడ దగ్గర మనం చూసాము మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ అని, అక్కడ మనం చెప్పాం కదా. ఇంకో డేటా సెంటర్ కూడా రాబోతోంది ఎల్లికట్ట దగ్గర. ఇప్పుడు ఇక్కడ నుంచి క్వైట్ అటువైపుగా. సో ఇక్కడ కూడా ఒక డేటా సెంటర్ రాబోతోంది, అదే ఎల్లికట్ట మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్. సో చూస్తున్నారు కదా ఇలా ఓవరాల్ గా షాద్ నగర్ చాలా డెవలప్ అయిపోయింది. ఎన్నో కంపెనీస్ అనేవి ఉన్నాయి. అలాగే ఇంకోటి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి NRSC కూడా ఈ ప్లేస్ కి చాలా దగ్గరలో ఉంది. ఎడ్యుకేషన్ పరంగా చూస్తే ది ఫేమస్ సింబియోసిస్ యూనివర్సిటీ కూడా ఇక్కడ నుంచి చాలా దగ్గరలో ఉంది. జార్జియా టెక్ యూనివర్సిటీ కూడా ఉంది నియర్ బై లో. అలాగే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ కూడా ఈ సైట్ కి చాలా చేరువలో ఉంది. సో షాద్ నగర్ కదా, ఇంత దూరం వచ్చి ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందా, రిటర్న్ వస్తుందా అని అనుకుంటూ ఉంటారు కదా. అలాంటి డౌట్స్ ఏం అవసరం లేదండి. మంచి అప్రిషియేషన్ అనేది రాబోతుంది. ఎందుకంటే మీరు వచ్చేదారిలో కూడా చాలా ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్ అన్ని కూడా చెప్తూ వస్తూ ఉన్నాను. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఉంది, ఇలా చుట్టుపక్కల ఏమేమి డెవలప్మెంట్స్ అన్ని జరుగుతున్నాయి అవన్నీ చెప్తూ ఉన్నాను. అలాగే ఇవన్నిటితో పాటు ఇంకా మైక్రోసాఫ్ట్ కంపెనీ అయితే టోటల్ 25 ఎకరాలు ఈ ఏరియాస్లో తీసుకుందనమాట. 25 ఎకరాల్లో కంపెనీని ఇంకా విస్తరించబోతుంది అనమాట రీసెంట్గా. సో ఇంకా మీరు చూసుకోవచ్చు ఎంత ఎక్కువగా ఇక్కడ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అనేది. సో ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఫస్ట్ 2 అవి 2 ఉన్నాయి. దాంతో పాటుగా ఇప్పుడు ఈ 25 ఎకరాలది అనేది ఇంకోటి అనమాట. టోటల్ మైక్రోసాఫ్ట్ వాళ్ళవే 3 ఉంటాయి అనమాట సెస్. సో ఫ్యూచర్లో ఇవి డెవలప్ కాబోతున్నాయి. సో షాద్ నగర్ అండ్ ఔటర్ రింగ్ రోడ్ కి మధ్యలో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అన్ని కూడా మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నాము. అండ్ ఒక్కసారి మనము షాద్ నగర్ దాటిన తర్వాత ఇంకా షాద్ నగర్ వైపు మనం ఏమేమి ఉన్నాయి అనేది చూసుకున్నట్లయితే, ఒకటి MSN వాళ్ళ ల్యాబొరేటరీస్ ఉంది, అండ్ అలాగే ప్రాక్టర్ అండ్ గ్యాంబ్లర్ వాళ్ళ యూనిట్ అనేది ఉంది, అలాగే హెటిరో వాళ్ళ ల్యాబ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి వెంచర్ కి చాలా చేరువలో ఉన్నాయి. ఈ షాద్ నగర్ ఏరియా వచ్చేసి ఔటర్ రింగ్ రోడ్ కి అలాగే రీజనల్ రింగ్ రోడ్ కి మధ్యలో ఉంటుంది. సో చూసారు కదా SRR ఫార్చ్యూన్ డెవలపర్స్ వాళ్ళ SRR షాద్ నగర్ ప్యారడైస్ కౌంటీ వెంచర్ గురించి మనం ఈ రోజు అంతా చూసేసాము. అండ్ ఈ ఏరియాలో మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే, ప్లాట్ కొనాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నంబర్స్ కి కాల్ చేయండి. SRR ఫార్చ్యూన్ డెవలపర్స్ వాళ్ళు ఈ షాద్ నగర్ ఒకటే కాదండి, హైదరాబాద్ నలుమూలలు కూడా చాలా ప్లేసెస్ లో వెంచర్స్ చేస్తూ ఉన్నారు. ఓపెన్ ప్లాట్స్ కావచ్చు, విల్లాస్ కావచ్చు, ఇలా చాలా వెంచర్స్ వాళ్ళవి నడుస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు అందులో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నా, మీరు సెలెక్ట్ చేసుకునే ప్లేస్ ఏదైనప్పటికీ మీరు ఒకసారి వీళ్ళకి కాల్ చేయండి. సో దట్ వాళ్ళ వెంచర్స్ అన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు సూటబుల్ అనిపించినటువంటి వెంచర్స్లో మీరు ఇన్వెస్ట్ చేసేయచ్చు. ఓకే, మరొక బ్యూటిఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం రియల్ ఎస్టేట్ టీవీలో. అంటిల్ దెన్ బై బాయ్.